ఓకేనా. సో ఏం పేరు అన్న మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారన్నా? మిరదాడు ఉన్నారా సార్? ఏ ఊరు అన్న? భీమవరం నుంచి వచ్చారు. సో మిరదాట ఇది ఎలా ఉందన్న? ఫీల్డ్ చూస్తా ఉన్నారు కదా మీరు, ఈ ఫీల్డ్ ఎలా ఉందన్న మిరదాట? బాగుంది, బానే ఉంది మీకు చూసిన బానే ఉంది. కాయ జంపుగా గానీ క్వాలిటీగా గానీ అంతా బాగుంది. తౌలు శాతం కూడా లేదు, రైతులు వేసుకోవచ్చు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ ఈ ఫీల్డ్ కి వచ్చారు ఇప్పుడు. ఇది తోట ఎలా ఉంది మీకు? బాగుందన్న, హైట్ పెరిగింది, బాగా నలిపి తట్టుకుంది, గంపు దగ్గరగా ఉంది. చూద్దామంటే వేసుకో తగ్గ బాగా నచ్చింది చూడటానికి. కాయ కూడా షైనింగ్ బాగుంది, కలరు షైనింగ్ తొలగా తక్కువ శాతం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మిరపతోట సాగు చేస్తాను మీరు? నేను ఒక 15 సంవత్సరాలు పడి చేస్తాను. 15 సంవత్సరాలు చేస్తారు. సో ఈ ఫీల్డ్ అయితే రైతులు వేసుకోవచ్చు? వేసుకోవచ్చు అండి. ఇంత ముందు ఫీల్డ్ ఎక్కడ చూసారా? లేదు, ఇంత బాగా హైట్ పెరగటం నల్లి తట్టిన పైరే చూడలేదండి నేను ఇంతవరకు. ఇదైతే బాగా ఉంది, చూడటానికి బాగుంది. కాయ జంపు తేజ రకం మంచి క్వాలిటీ గానీ రంగు గానీ షైనింగ్ బాగుందండి. నాకు ఎక్కడ తక్కువగా ఉంది, లేదు కనపట్ల తాలగలేదు. కాయ జంపు కూడా చూసుకోవచ్చు అండి. సో కాయ జంపు గానీ క్వాలిటీ గానీ కాయ చూసుకోవచ్చు. సో మీ ఏరియా నల్లి ఎక్కువ ఉందా ప్రభావం? నల్లి ప్రభావం తట్టుకుందండి, బాగుంది. ఈతను తట్టుకుందిలే. మీ ఏరియా నల్లి ప్రభావం ఉందా? కొద్ది పర్లా తక్కువగా ఉంది సరే. సో ఈ ఏరియా నల్లి ప్రభావం ఉందండి. తామర పురుగు ఎక్కువ అటాక్ చేస్తుంది, అలా నల్లి ప్రభావం ఉంది. అయినా కానీ మన లక్ష్మీ 54 అనే విత్తనము సో నల్లిని తామర పురుగుని తట్టుకుంది. చాలా వాటికి బెటర్ గా మంచి క్వాలిటీగా ఉంది. సో జంపు కూడా బాగుంది, చూసుకోవచ్చు. సో మరి కొంతమంది రైతులతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. మనం లక్ష్మీ 54 విత్తనం సీడ్కి వచ్చాం కదా. సో మన డిస్ట్రిబ్యూటర్ గారు జ్ఞానేశ్వర గారితో మాట్లాడదాము. సో ఈ విత్తనం గురించి సో రైతులందరూ మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా బాగుందని చెప్పేసి సో మాట్లాడదామండి. సో చెప్పండి సార్, ఈ లక్ష్మీ 54 మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ నుంచి అండి? నా పేరు జ్ఞానేశ్వర్ అండి, మహబూబాబాద్ డిస్టిక్, మహబూబాబాద్, తెలంగాణ. మరి గత లాస్ట్ ఇయర్ ఒక 50 కేజీల విత్తనాలు ఇతర డీలర్లకు ఇవ్వడం జరిగింది. మరి పలు జిల్లాల్లో దాదాపు సుమారు ఒక 10-12 జిల్లాల్లో అక్కడక్కడ 5-5 కేజీలు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఇచ్చినా కూడా లక్ష్మీ 54 అనే విత్తనం మరి చిక్కదనంగా కాయ దగ్గర కలుపు కలర్ కానీ వైరస్ కానీ బొబ్బ కానీ తట్టుకొని సుమారు ఏ రైతు కూడా 30 నుంచి 40 క్వింటాల వరకు మరి రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతు మంచి 40 క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రతి ఇచ్చిన దగ్గర కూడా మరి కాయ చూడండి దగ్గర కలుపుతోటి వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని ఈ రోజు విపరీతంగా కాయటం జరిగింది. క్వాలిటీ చూసుకోవచ్చు అండి, కాయ సైజు కూడా మంచి జంపుగా ఉందండి, క్వాలిటీ బాగుంది. సో గింజలు కూడా మనం చూద్దామండి ఎన్ని గింజలు ఉంటాయో. సుమారు ఎన్ని గింజలు ఉన్నాయి అన్న? సుమారు 85 నుంచి 90 గింజలు ఉంటాయి. సో 85 నుంచి 90 గింజలు. సో కాటా కూడా బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు. సో 85 నుంచి 90 గింజలు. రైతు గారితో కూడా మాట్లాడదాం ఒకసారి. చూసుకోవచ్చు అండి.